మూవీ బాగుంది బ్రో, తీసుకో. థ్యాంక్ యూ బ్రో. 5 స్టార్ ఇచ్చారా? ఓకే. వద్దా బ్రో, అంటే 5/5 కాబట్టి 5 స్టార్ ఇస్తున్నాం. కానీ క్లైమాక్స్ మాత్రం ఇరగా తీసేసి సూపర్ ఉంది సినిమా, ఇచ్చి పడేసిన సినిమా. నాగాశ్విన్ నిజంగా నాగాశ్విన్ మెచ్చుకోవాలి, చాలా బాగా తీసిండు నాగాశ్విన్ మాత్రం. నిజంగా నాగాశ్విన్ మంచిగా చేశాడు. ఇంకా అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్, అమితాబ్ బచ్చన్ వాయిస్ మార్బులెస్ అస్సలు. అమితాబ్ బచ్చన్ తర్వాత ప్రభాస్ అని చెప్పుకోవాలి. అమితాబ్ బచ్చన్ మాత్రం అస్సలు తగ్గలేడు. కలెక్షన్ ఎంత వస్తుందంటావు? కలెక్షన్ 1000 కోట్లు 2000 కోట్లు ఖచ్చితంగా కొడుతుంది. అట్లా బాగుంది సినిమా. కాకపోతే ఇండియా లెవెల్ చూస్తారు సినిమా, మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అని కాకుండా ఇండియా లెవెల్ గా చూస్తారు సినిమా, ఎందుకంటే అమితాబ్ బచ్చన్ కూడా ఉంది కాబట్టి. అసలు నేను నార్మల్ గానే అసలు కమల్ హాసన్ ని ట్రైలర్ చూసిన వెంటనే కట్ అయిపోయింది అసలు. మీ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ సార్ చూస్తాడు. ప్రిన్సిపల్ సార్ ఏం కదా 4:30కి ఎప్పుడన్నా లేచి చదువుకున్నావా? ప్రిన్సిపల్ అడుగుతాడు రేపు 4:30కి లేచి చదవరు కానీ 4:30కి సినిమాకి వెళ్తారని అడుగుతాడు. ఏం చేస్తావు ఇప్పుడు? ప్రిన్సిపల్ సార్ అడిగితే ఏం చేస్తావు? సినిమాకి వెళ్ళాలని చెప్తాను. సినిమాకి వెళ్ళాలని చెప్తావు. ఏం కాదు, పిచ్చ బేవచ్చంగా నచ్చేస్తుంది. సినిమాలో ఏకంగా ఫైట్స్, కిస్సులు, సస్పెన్స్ అద్భుతంగా. అర్థమైందా నీకు సినిమా మైథాలజీ? అర్థమైందా? అర్థమైందా? అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ కమల్ హాసన్ ఉన్నారు. సుప్రీం. టోటల్ సినిమా అయితే అదిరిపోయింది. క్లైమాక్స్ అయితే ఇంకా చూసుకోకర్లేదు. 20 minutes ఇంకా బేవత్సం. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. అంత బాగుంది. అంత బాగుంది. అంటే చెప్పలేని మాటలు గిట్ట వస్తలేవు, అన్ని మాటలు. ప్రతి ఒక్కరి యాక్టింగ్ లైక్ వాళ్ళ క్యారెక్టర్ చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. అండ్ మూవీ అయితే టూ గుడ్, లైక్ రియలీ అది బ్రేక్ చేస్తుంది. కంపారిజన్ అంటే బాహుబలి కల్కి, ఎందుకంటే దానికి ఈ బాహుబలి వల్ల దానికి నేషనల్ వైడ్ ఆయనకి వచ్చింది అన్నట్టు. అండ్ ఇలా లైక్ మీకు పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు కదా, అది సినిమా చూస్తేనే తెలుస్తుంది. బట్ మెయిన్ క్యారెక్టర్స్ అయితే టూ గుడ్, లైక్ యాక్టింగ్ చాలా బాగుంది. మీరు చూడాలండి, ఆ సినిమా చూస్తేనే తెలుస్తుంది. చూసే లైక్ నేను అది రివ్యూ ఇమ్మంటే ఇస్తాను. మూవీ చాలా బాగుంది, లైక్ ఇట్స్ రియల్లీ గుడ్ మూవీ. మన తెలుగు మూవీ అన్నట్టు, లైక్ చాలా ప్రైడ్. అండ్ ఇండియా లైక్ ఇండియన్స్ కి చాలా నచ్చుతుంది అన్నట్టు. చిన్నపిల్లలకు అర్థమవుతుంది సినిమా. చిన్నపిల్లలకి అర్థమవుతుంది కొంచెం. ఆయన టూ గుడ్ ఉన్నది, లైక్ లిటరల్లీ టూ గుడ్. అది ఇట్స్ వర్త్ ఇట్. బుజ్జి ఇట్స్ ఫన్, చాలా ఫన్ అనిపించింది. బ్రహ్మానందం గారిది బాగుంది. అండ్ మన లైక్ కమల్ హాసన్ ఒక రేంజ్ లో తీసింది. అది చూస్తే మనకి గూస్ బంప్స్ వస్తాయి, భయం కూడా వేస్తుంది. అంత బాగుంది అన్నట్టు. ఓవరాల్ ఇట్స్ ఎ గుడ్ మూవీ. ఇట్స్ ఎ టాప్ 3 మూవీ, టాప్ 3 పక్కా. మాకు కెమియోస్ వచ్చేసి కానీ ఇంకా లాస్ట్ క్లైమాక్సింగ్ చాలా బాగుంది. ఇంకా క్యారెక్టర్ చాలా బాగుంది. అశ్వత్థామ క్యారెక్టర్. ఈ మూవీ ప్రభాస్ గారికే కాకుండా అన్ని క్యారెక్టర్స్ బాగున్నాయి. అన్ని క్యారెక్టర్స్ బాగున్నాయి. విజువల్స్ కానీ అన్ని బాగున్నాయి. యాక్టింగ్ సూపర్. బ్రహ్మానందం గారి కామెడీ చాలా బాగుంది. ఇంకా ఎక్కువ చూపిస్తే బాగుంది అనిపించింది. ఎక్కువ చూపిస్తాం బ్రహ్మానందం గారిని, కమల్ హాసన్ గారిని. కమల్ హాసన్ గారికి అసలు వేరియేషన్స్ గానీ ఎలా ఉన్నాయి? చాలా బాగుంది. క్లైమాక్స్ లో కమల్ హాసన్ గారిని విశ్వరూపం చూస్తాం. కమల్ హాసన్ గారు, విజయ్ దేవరకొండ గారు. Yeah, small. It's a cameo అండి, surprise cameo. I think he really killed that look of. నేను చెప్తే మళ్ళీ స్పాయిలర్ అవుతుంది, బట్ ఆ లుక్ చాలా బాగుంది ఆయనకి. బ్రహ్మానందం గారి కామెడీ ఓకే, అంతే పగలబడి నవ్వేంత ఏం లేదు. ఇట్ వాస్ జస్ట్ ఓకే ఐ వుడ్ సే. కామెడీ అసలు జీరో అనుకోండి సినిమాలో. కామెడీ లేదు, సాంగ్స్ లేవు, యాక్షన్ ఉంది. సైఫై గురించి అంటే ఒక
ఫ్యూచర్ లో ఒక ఇన్ని ఇయర్స్ తర్వాత ఎలా ఉంటది ఆ వర్షన్ ని క్రియేట్ చేశారు కానీ కామెడీ అయితే జీరో. And I'm glad that he's the hero because it's a character based, character oriented movie. ఎవరు ఒక హీరోయిన్ అలా లేదు, మొత్తం స్టోరీలో ఉన్న క్యారెక్టర్స్ అందరూ ఇంపార్టెంట్. సో అండ్ మనం డార్లింగ్ ప్రభాస్, కామెడీ చేసే ప్రభాస్ ని బాగా మిస్ అయ్యాం కదా, అది ఇక్కడ బాగా తీరిపోతుంది బికాస్ ప్రభాస్ సీన్స్ అన్ని ఫుల్ కామెడీ ఉంటాయి. యా, క్యామియో రోల్స్ యాక్చువల్లీ నాకు తెలీదు విజయ్ దేవరకొండ ఇందులో ఉన్నారని. ఆర్జీవి గారు చూడగానే ఒక మంచి హైప్ వచ్చింది, అది చూడగానే హై వచ్చింది. అండ్ విజయ్ దేవరకొండ ఈజ్ ఆల్సో సర్ప్రైజ్. సో ఎస్ దుల్కర్ సల్మాన్, యాక్చువల్లీ ఐ నో దుల్కర్ సల్మాన్ చూసాక ఇట్ వాజ్ అ ప్లెజెంట్ సర్ప్రైజ్ బికాస్ నాకు దుల్కర్ సల్మాన్ చాలా ఇష్టం. సో లుక్స్ ఎలా ఉన్నాయి? ప్రభాస్ గారు చాలా అందంగా ఉన్నారు, చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు. మురిసిపోతున్నారు తప్పదుగా ప్రభాస్ గారు చాలా ఫిట్ గా ఉన్నారు యాక్చువల్లీ. అండ్ హీ సో స్మార్ట్ అండ్ యాక్టింగ్ పరంగా మనం చెప్పేది ఏం లేదు, ప్రభాస్ గారు ఎరగదీశారు అంతే. అండ్ దీపిక పదుకొనే, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ దీపిక పదుకొనే. అసలు మామూలుగా లేదు ఆమెను చూస్తే తెలుగులో. బాగా నచ్చిన సీన్ ఏంటి? నాకు బాగా నచ్చిన సీనా కర్ణ. నేను అసలు కర్ణకి, నాకు భారతంలో కర్ణ ఫ్యాన్ నేను. సో చాలా ఎంజాయ్ చేసి, బట్ నౌ కర్ణ ఇస్, సో మా కర్ణ ఫ్యాన్స్, కర్ణ సింపథైజర్స్ అందరికి ఇది ఒక ఫీస్ట్. ఎన్ని కోట్లు కలెక్షన్ చేస్తుంది అంటారు? దాన్ని మించుతుంది, బాహుబలి మించిపోతుంది. బికాస్ కాస్టింగ్, టేకింగ్, సైన్స్, గ్రాఫిక్స్, ఎవ్రీథింగ్ అలాగే ఉంది బాహుబలిని. అంటే కలెక్షన్స్ పరంగా, ఐఎమ్ నాట్ సేయింగ్ మూవీస్ కంపేర్ చేయొద్దు, కలెక్షన్స్ కంపేర్ చేయొచ్చు. సూపర్ సినిమా అయితే ఎగ్జాక్ట్. చాలా బాగుంది మూవీ. యునామినస్ బ్లాక్ బస్టర్ ఉన్న ప్రభాస్ సినిమాలో 6 సంవత్సరాల తర్వాత ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ప్రభాస్ కెరియర్కి. మంచిగా చూపించిండు, చిన్న ఫ్లాల్స్ ఉన్నాయి కానీ బాగుంది మూవీ, నిజంగా చాలా బాగుంది సినిమా. ఆర్జీవి గారు ఆయన ఒక కామెడీ రోల్ టైపు, చిన్న కామెడీ టైపు. మరి బ్రహ్మానందం గారు ఆయన అంతే అన్న, అట్లా ఇప్పుడు రెండుకుంటాడు అతను అక్కడ. సో ఇంకెందుకులే అన్నీ వచ్చేస్తాయి. ఉన్నారు, బాగుంది. అది చెప్పకూడదు అంటే విజయ్ దేవరకొండ ఉన్నారు కానీ అంటే ఆ క్యారెక్టర్ వేరు, అది వన్ ఆఫ్ ది మహాభారతం క్యారెక్టర్లో ఒక క్యారెక్టర్ విజయ్ దేవరకొండ. ఓకే, మరి అమితాబ్ బచ్చన్ గారు ఎట్లా అనిపించింది? బాగా చేశారన్న, చాలా బాగా. ఆ ఏజ్కి ఆయనకి దండం పెట్టుకోలేదు. యాక్చువల్గా ప్రభాస్ గారి కన్నా ఆయన బాగా చేశారు, ఒప్పుకోవాలంటే చాలా బాగా చేశారు. సినిమా స్టార్టింగ్ నుంచి సినిమా స్టార్టింగ్ నాడు కదని స్టార్టింగ్లో చూపిస్తారు. అంటే ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ 15 నిమిషాలు ఎవరు మిస్ కావద్దు. మిస్ అయ్యారంటే కథ కొద్దిగా అర్థం కాదు. అంటే అందరికీ మహాభారతం తెలియదు కదా. సో ఫస్ట్ 15 నిమిషాలు వెళ్ళండి, అంటే ఎవరు లేట్గా వెళ్ళొద్దు, టైంకి వెళ్ళి మూవీ చూడండి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అదే అన్న.